వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. బీటెక్ ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ 75% విద్యార్థులు ఫెయిల్. 7 సెకండ్స్లోనే గుండె జబ్బుల నిర్ధారణ. ఎన్ఆర్ఐకి సీఎం చంద్రబాబు ప్రశంసలు. పీఎం ఇంటర్న్షిప్ పథకానికి మొబైల్ యాప్ ప్రారంభించిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. మహారాష్ట్రలో ఉద్రిక్తతలు, పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ విధింపు. జేఎన్టీయూహెచ్ అనుబంధ కాలేజీల బీటెక్ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ ఫలితాల్లో 75% మంది కనీసం ఒక్క సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యారు. మొత్తం 40,000 మంది విద్యార్థుల్లో 10,000 మంది అంటే 25% మాత్రమే అన్ని సబ్జెక్టులు పాస్ అయినట్లు సమాచారం. అత్యధికంగా మ్యాథ్స్ M1, డ్రాయింగ్, ఫిజిక్స్ సబ్జెక్టుల్లో ఫెయిల్ అయ్యారని తెలుస్తోంది. ఫస్ట్ సెమిస్టర్ రెగ్యులర్, రెండవ సెమిస్టర్ సప్లిమెంటరీ ఫలితాలు వెబ్సైట్లో ఉంచారు. గుండె జబ్బులను నిర్ధారించే సిర్కాడియావి యాప్ను రూపొందించిన ఎన్ఆర్ఐ విద్యార్థి సిద్ధార్థ్ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను కలిశారు. యాప్ గురించి అడిగి తెలుసుకున్న సీఎం విద్యార్థిని ప్రశంసించారు. వైద్య రంగంలో మరిన్ని ఆవిష్కరణలు చేయాలని, ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ యాప్ను సిద్ధార్థ్ ఏఐ సాయంతో రూపొందించారు. దీనితో ఇప్పటికే గుంటూరు ఆసుపత్రిలో పరీక్షలు నిర్వహించారు. యువతకు నైపుణ్యాన్ని అందించి ఉపాధి కల్పనే లక్ష్యంగా తీసుకువచ్చిన పీఎం ఇంటర్న్షిప్ పథకానికి కేంద్రం ప్రత్యేక మొబైల్ యాప్ను తీసుకువచ్చింది. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ దీనిని ప్రారంభించారు. యువతను ఇందులో భారీగా చేరేలా ప్రోత్సహించాలని ఎంపీలకు సూచించారు. ఇంటర్ను ఎంపికైన వారికి ఏడాది పాటు నెలకు 5,000 ఇవ్వనున్నారు. ఈ పథకం యొక్క 2వ దశ దరఖాస్తు గడువును కేంద్రం ఈ నెల 31 వరకు పొడిగించింది. మహారాష్ట్రలోని సంభాజీనగర్లోని మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సమాధిని తొలగించాలని డిమాండ్ల నేపథ్యంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. సోమవారం అర్ధరాత్రి నాగ్పూర్లోని పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. దీనితో వీటిని అదుపు చేసేందుకు అధికార యంత్రాంగం ప్రయత్నిస్తోంది. నాగ్పూర్లోని పలు ప్రాంతాల్లో పోలీసులు కర్ఫ్యూ విధించారు. ఈ మేరకు స్థానిక పోలీస్ కమిషనర్ రవీందర్ కుమార్ను సింగిల్ ఉత్తర్వులు జారీ చేసినట్లు ఈ ప్రకటనలో పేర్కొన్నారు. చూసారుగా ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.